హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. చూడండి, ఇందాక నేను ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూపించాను కదా, అది కస్తెల్లో అండి, ఊదినేలో. అక్కడికి కూడా వెళ్ళి ఒక రోజైతే వీడియో చేస్తాను. ఈ రోజైతే లూనా పార్క్ వస్తున్నానండి. లూనా పార్క్ ఉంటుందండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది పెడితే గనక. ఎంట్రన్స్ అయితే ఎలాంటి టికెట్ లేదండి. ఎంట్రన్స్ అయితే ఫ్రీయే ఉంటుంది. మనం ఎక్కేవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్‌లో ఉంటుందండి. ఇంక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు. ఇంకోటేంటంటే స్కూల్స్‌లో చదివే పిల్లలకైతే ఒక ఒక పేపర్ ఇస్తారండి. దాని మీదైతే గనక హాఫే ఉంటుంది కాస్ట్ అయితే గనక. అది చిన్న పిల్లలు స్కూల్స్‌లో చదువుతుంటే అది ఇస్తారు హాఫ్ అయితే గనక. హ్మ్. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! ఇదేందంటే గన్ షూటు ఇలాంటియి ఉన్నయండి. అవి కూడా మీకు వీడియో అనేది ఉంటుంది. చూసేద్దురు గానీ, ఇక్కడైతే గనక ఎంతమందికిష్టం ఇదేంటి అంటే ఉయ్యాలలాగుంటుంది. ఒక సైడయితే కోడుంటుందండి. ఎనక వాళ్ళు మనకి నెడితే గనక ఆ కోడిని పట్టుకుంటే మనకి 2 రౌండ్స్ అయితే ఫ్రీ ఇస్తారు. ఒక్కొక్కసారయితే ఎక్కువ మందుంటే అలా ఇస్తారండి. ఒకరిద్దరు ఎక్కితే గనక అలా ఏమివ్వరండి. ఒక 2 గ్రూప్స్ అలా ఎక్కితే గనక ఇవ్వరు. అదేందంటే మనం ఎంజాయ్ చేసి రావటానికే ఉంటుంది. ఇదైతే చూసారు కదా! ఇదైతే కొంచెం అలా పైకి వెళ్ళేసి వస్తుందండి. ఇది కూడా చాలా బావుంటుందండి చూడటానికే. నాకెందుకో ఇది అంత ఇష్టం ఉండదండి. ఇంకోటేంటంటే నేను చెప్తున్నా, నాకైతే భయమండి. కొంచెం ఎక్కాలి అంటే భయం. మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నాకు భయం ఉందా లేదా అనేది. అందుకే వీడియోనే చూసేసేయండి. నాకు భయం. మీలో ఎంతమందికి భయం అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇదైతే పక్కన బాల్ ఉంటుందండి. బాస్కెట్ బాల్ లాగా ఉంటుంది. అది పైకి వేస్తే గనక మనకు దాంట్లో కూర్చున్న వాళ్ళకి ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారు. ఇది కాస్ట్ అయితే 4 యూరోస్ ఉంటుంది. ఒక యూరో కాస్ట్ ఎంతుందో మీకు తెలుసు కదా! 1, 2 అంటే 102, 105 అలా ఉంది. ఇదైతే గనక కం చాలా బావుంటుంది ఇది. ఇది పైకి వెళ్తే ఉంటుందండి. ఫుల్ హ్యాపీగా ఉంటుంది. నేనేనండి ఆ చివరకొచ్చింది. నేనిందాక ఊరికే నవ్వుతూ చెప్పాను నాకు భయమని. నాకస్సలు భయం లేదండి. ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే గనక ఇలాంటియి ఎక్కితే. ఇది కింగ్ అండి. ఇది కింగ్ చూసారు కదా! బావుంటుంది ఇది కూడా. పైన నేమ్ కూడా ఉంది కింగ్. ఆ చివర కనిపిస్తున్నాను కదా! అది నేనేనండి. కాళ్ళూపుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అక్కడ ముగ్గురున్నాం. ఆ చివరైతే నేనే ఉన్నాను. ఆ పక్కన అమ్మాయి నన్ను అలాగే అడిగింది, "మీకు భయమా?" అంది. అవును, నాకు భయమని చెప్పాను. చెప్తే తనేమందంటే, నాకు భయమే. అయితే నా పక్కనున్న ఆమెకి భయం లేదు. ఇద్దరి మధ్యలో కూర్చోపెట్టుకుందామా తన్ని. నీకు భయం, నాకు భయం కదా అంది. ఫస్ట్ ఓకే అన్నాను. తర్వాత అన్నాను, నవ్వుతూ అన్నాను, నాకైతే భయం లేదు. నేను ప్రతి ఇయర్ ఈ పార్క్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనైతే చెప్పాను. ఇదైతే మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ హాఫ్ వరకు ఉంటుంది. ఇది లేటెస్ట్ వీడియోనేనండి పెడుతుంది. ఇంకా చూసారు కదా! పైకి వెళ్ళినప్పుడు ఉంటుందండి. భలే హ్యాపీగా ఉంటుంది. మా చిన్నబ్బాయి నేను ఎక్కితే ఒకసారి మా చిన్నబ్బాయి అయితే గనక ఇంకా ఊపండి, ఇంకా ఊపండి అన్నాడు. అంటే అంకోరా, అంకోరా అన్నాడు. అంకోరా అంటే ఇంకా ఎక్కువసేపు ఊపండి అని మీనింగ్ అండి. చూసారు గదా! ఇది గూడా కాస్ట్ 4 యూరోసే ఉంది. నేనైతే గనక ఇదెక్కాను. ఇంకా ఏమెక్కాను అనేది చూడాలి కదా! కాబట్టి వీడియో చూసేసేయండి. పైకి ఎక్కి ఒక 2 సెకండ్స్ అలా ఉంచేస్తారండి. అప్పుడైతే గనక ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే గనక. హ్మ్. మీలో ఇలాంటియి ఎక్కడం ఎంతమందికిష్టము? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామంది ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, ఇష్టమున్న వాళ్ళు. ఇంకోటేందంటే 'నువ్వే కావాలి' మూవీ ఉంది గదా! 'నువ్వే కావాలి' మూవీలో అది బ్రహ్మానందం అది ఎక్కుతారు కదా! అది కూడా నేనెక్కానండి. అది కూడా ఫుల్ ఎంజాయ్ చేశా. చూసారు కదా! ఇక్కడైతే సూపరుంటుంది. నాకైతే ఈ బిట్ చాలా ఇష్టమండి. చాలా బావుంటుంది. ఇలా పైకెక్కి తిప్పుతూ ఉంటే చాలా బావుంటుంది. కానీ కొత్త వాళ్ళైతే ఎక్కకండి. ఎందుకంటే ఒకసారి నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఇటాలియన్ తను. తను నేను ఎక్కువ ఎక్కని చెప్పంటే, "సరే ఎక్కుతానులే" అని చెప్పంది. హ్మ్. సరే ఎక్కిందండి. నాతో పాటు ఎక్కేటప్పుడు "ఏముంది ఇది ఊరక అలా ఎళ్లి ఇలా వస్తుంది. భయమే ఉండదులే నువ్వు అడిగావు కదా! నీ కోసరం నేను ఎక్కుతానులే" అంది. తర్వాత కిందకి దిగినాకండి వామిటింగ్స్ అయ్యి జీవితంలో నీతో బయటికి రాను అనేసిందండి. తనంతా భయపడిపోయింది. కాబట్టి మా చిన్న అబ్బాయికైతే బాగా ఇష్టమండి. తను కూడా ఏది కావాలంటే అది ఎక్కుతాడు. మా పెద్ద అబ్బాయి కొన్ని ఎక్కుతాడండి. అన్నీ ఇలాంటివి అయితే ఎక్కడు.
ఇంకా చూడాలి వచ్చేవాళ్ళు ఎలా ఎక్కుతారో ఏంటి అనేది కూడా చూద్దాము. ఇంకా ఉంటారు కదా మిగిలిన వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు అనేది చూద్దాము. కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇదైతే గనక నేను ప్రతి ఇయర్ పెట్టినప్పుడు దీన్ని మిస్ అవ్వకుండా ఉంటానండి. అంత ఇష్టము. ఈ లూనా పార్క్ పెట్టినప్పుడు నేనైతే మనీ అనేది పక్కన పెట్టుకుంటానండి. ఇది ఎక్కటానికే మనీ పక్కన పెట్టేసుకొని ఎక్కుతాను. నాకైతే ఒక 25 యూరోస్ దాకా అవుతాయండి ఇదన్నీ ఎక్కటానికి. ఇంకా ఇయర్లీ 2 సార్లు మనం హ్యాపీగా ఎక్కేది ఇవన్నీ. అంటే లూనా పార్క్ పెట్టిన 1 మంత్‌లో అయితే 2 టైమ్స్ వెళ్తాను. కాబట్టి నేను ఇదైతే గనక నైట్ వీడియో చూపిచ్చాను గదా! తర్వాత అయితే గనక నేను ఎప్పుడైనా సరే వెళ్తే ఆ పగల వీడియో కూడా తీస్తానండి. ఈసారి వెళ్తే అది కూడా చూద్దురు గానీ కాపోతే వాయిస్ ఎందుకు తీసేసి ఇప్పుడు రియల్ వాయిస్ తీసేశాను. ఎందుకు వాయిస్ ఇస్తున్నాను అంటే కనుక అక్కడ కేకలు వేస్తుంటే బావుంటుంది వినటానికి. రియల్ వాయిస్ కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే ఏందంటే క్లైమ్స్ ఒస్తాయి. ఇదైతే మా అబ్బాయి ఆడుతున్నాడు చూడండి. తనకి చాలా ఇష్టము. హ్మ్. ఇక్కడైతే గనక ఈ బాల్స్ కొడితే గనక గిఫ్ట్ అనేది ఇస్తాడు. ఏ గిఫ్ట్ ఇచ్చారు, ఏంటి అనేది చూద్దాము. నేను ఊరికే నవ్వుతూ అక్కడ కౌంట్ చేస్తూ ఉన్నా. 1 పడింది, 2 పడినియి, 3 పడినియి అని చెప్తూ ఉన్నానండి. ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే సరదాగా అక్కడున్నా. కానీ నేను ఈ గేమ్స్ అయితే త్వరగా ఆడనులేండి. ఎందుకంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ గేమ్స్ అయితే ఆడటము. ఎక్కేవైతే ఎంజాయ్ చేస్తానండి. ఇదైతే గనక మనకి 8 బాల్స్ ఇస్తారు. 8 బాల్స్ 10 యూరోస్ అండి దీని కాస్ట్ అయితే గనక. ఇవి చూపిస్తున్నాడు. మా అబ్బాయి ఏమేం గెలుచుకున్నాడు, ఏంటి అని చూపిస్తున్నాడు. చూపిస్తుంది. తనైతే ఇవి తీసుకోండి, అవి తీసుకోండి. వీటిల్లో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నేను ఇక్కడైతే గనక సెలెక్ట్ చేసుకున్నానండి. ఒకటి బొమ్మ డక్ టైప్‌లో ఉంటుంది గదా! పింక్ కలర్ అండి. ఇక్కడే పింక్ కలరు. ఇక్కడి నుంచి థర్డ్ రౌండ్‌లో ఉంటుంది పింక్ కలర్. అదైతే తీసుకున్నానండి. నాకు లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ మా అబ్బాయికి ఇలా వచ్చిన గిఫ్ట్‌లన్నీ కలెక్ట్ చేసి పెట్టేస్తున్నాను. చూసారు గదా! ఆ బాతు బొమ్మల్లోనే పైన పింక్ కనిపిస్తుంది గదా! అదైతే తీసుకున్నానండి. ఆ లైన్‌లో పైకి తీసుకున్నాను. ఇంకా నేను ప్రతి ఇయర్ అలా పెట్టేసుకుంటూ ఉంటాను. తనకొచ్చిన గిఫ్ట్‌లన్నీ ఉంటాయి గదా! ఇలా ఆడినప్పుడు వచ్చినయి మనకేంటంటే ఇయర్ ఇదొచ్చిందని చెప్పుకోవడానికి బావుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే గనక తను చూపిస్తూ ఉన్నాడు. ఏది తీసుకుందాము, ఏందని చెప్పి చూపిస్తున్నాడు. అదిగోనండి ఇప్పుడు నేను పట్టుకున్న దాంట్లోనే పైన పింక్ కలర్ వచ్చింది. ఇదే తీసుకుంటున్నాను. దీంట్లో పింక్ తీస్తున్నానండి. పింక్ అంటే ఇది బేబీ పింక్. ఇంకా బాగా పింక్ కలర్ ఉందండి. సూపర్ ఉంది. అదైతే గనక అది తీసుకున్నాను. తను అక్కడ అదే తీస్తూ ఉంది. ఇక్కడైతే గనక నేను పైది చెప్పాను అది తీయమని, అది తీస్తూ ఉంది. అదిగోనండి. ఇప్పుడు మీరు చూసేసారు కదా! అదే మనం తీసుకుంది. మనకిచ్చేసింది మన చేతికి. చూసేసారు గదా! ఇది తీసేసుకున్నాము. ఇంకింతటితో అయిపోయిందనుకున్నారా? లేదండి. ఇక్కడ గూడా గన్ షూట్ పెట్టాడు. ఇంకెక్కడైతే కౌంట్ చేస్తూ ఉన్నా నేనన్నాను, అక్కడ పెద్ద ర్యాబిట్ ఉంది. అది తీసుకుందాము. దానికి ట్రై చేయి లోకి అన్నాను. మా అబ్బాయి పేరు లోకేష్ అండి. లోకి అంటాను. దానికి ట్రై చేయి లోకి అంటే ఆయనేమన్నాడో చెప్పనా? 29 యూరోసే తీసుకోండి అదొస్తుంది మీకు అన్నాడు. వద్దులయ్యా మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి. మేము దగ్గర ఉంచుకుంటాం. మా అబ్బాయి 10 యూరోస్‌దే ఆడతాడు. ఇంకా ఏంటంటే ఇండియా పోతే 500కి అంత పెద్దదొచ్చిద్దిలే మాకు రూ. 1000కి మాకేం వద్దులే పో అని చెప్పి అన్నాను నవ్వుతా. మన భాషలో అన్నానండి. ఇక్కడైతే ఇటాలియన్ ఉంటుంది కాబట్టి నేనైతే సరదాగా ఆ మాట అన్నాను. చూసారు కదా! ఇక్కడ కౌంట్ చేస్తున్నా. 1, 2, 3, 4 అని కౌంట్ చేస్తూ ఉన్నాను. మా అబ్బాయి అయితే కొడుతూ ఉన్నాడు. తనకి ఇలాంటి గన్ షూట్ నాకేది ఇష్టమంటే రింగ్స్, బాల్స్ అయ్యి ఇష్టమండి. హ్మ్. అసలు ఆడను అని గాదు. కొన్ని ఆడతాను. నేను ఎలాంటి గన్ షూట్ ఇట్లాంటివి తక్కువేనండి. ఇది ఇండియాలో ఆడాను ఎగ్జిబిషన్‌లో ఆల్రెడీ వేరే ఛానెల్‌లో ఆ వీడియోస్ కూడా పెట్టాను. చూసే ఉంటారు మీరు. చూడకపోతే ఒకసారి ఆ ఛానెల్ కూడా విజిట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకైతే ఇక్కడ ఇన్ని కొట్టిన తర్వాత ఇది 10 యూరోస్ అండి. దీని కాస్ట్ కూడా 10 యూరోస్ వాల్యూ వస్తువైతే రాదు. ఇంక మనం ఏంటంటే ఎంజాయ్ చేశాము అన్నది మనకు ఉండిపోతుందండి. అది మెయిన్ మనకు కావాల్సిందేంటంటే ఎంజాయ్ చేశామా లేదా అనేది ఒక్కటే నేను చూస్తానండి. మనము డబ్బులేముందండి ఈరోజు ఉంటాయి, రేపు పోతూ ఉంటాయి. ఎంజాయ్‌మెంట్ అనేది లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఇది ఎక్కామండి ఇద్దరం కలిసి. మా అబ్బాయి నా వైపుకి రాకుండా పట్టుకొని కూర్చో అన్నాడు ఫస్ట్. నేను కావాలని ఛాలెంజ్‌గా పట్టుకొని కూర్చున్నానండి. చూసారా?
కానీ ఓడిపోయానండి. నేను పక్కకే వచ్చేసాను. నేను ఎంత పట్టుకున్నా అది అలా స్పీడ్‌గా తిరుగుతూ ఉంటే మనం అలా ఉండలేం కదా! అది బావుంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. చూసారు కదా! ఇక్కడ నేను కావాలని దాన్ని పట్టుకున్నాను. నన్నే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాడు. మా అబ్బాయి ఉన్నాడండి నా పక్కనైతే మా లోకి ఉన్నాడు. చూసారు కదా! కావాలని చెప్పి దాన్ని పట్టుకున్నాను. కానీ అక్కడ ఉండలేకపోతున్నానండి. జారిపోయి ఇటొస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది ఎక్కేసి ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారు? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. హ్మ్. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. లూనా పార్క్ ఎలా ఉంది? లూనా పార్క్ ఉదినేలో పెట్టారండి. ఇది 2026 ఈ ఇయరేనండి. ఈ వీడియో అయితే గనక ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటారు. ఈ ఇయర్ నేను లేటెస్ట్ వీడియో కాబట్టి ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్‌లో ఇటాలియన్ వీడియోస్ చాలా వస్తాయి. వాటిని కూడా చూసేసేయండి. ఎందుకు లేటు? సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. మీ వాల్యుబుల్ సజెషన్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఇది చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా! నేనన్నాను, సరే ఈసారి ట్రై చేస్తానులే అని చెప్పి రిటర్న్ తిప్పుతాడండి. అప్పుడు ట్రై చేస్తాను అన్నాను. కానీ అప్పుడు కూడా ట్రై చేసి ఓడిపోయానండి. తన వైపుకొస్తూ జారిపోతూ ఉంటుంది. ఇంకా గాలొస్తుందండి హెవీగా. ఇంకోటేంటి అంత పెద్దది తీసుకున్నారనుకుంటున్నారా? చల్లండి. మార్చ్ ఎండింగ్ అంటే చల్లే కదా! మాకు ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి. ఇది కరెక్ట్‌గా సాటర్డే నైట్ వెళ్ళామండి. సాటర్డే నైటు హ్మ్. 8:30కెళ్ళాము. ఇక్కడ లూనా పార్క్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. హ్మ్. మీలో ఎంతమందికి భయము ఎక్కితే, మీలో ఎంతమందికి గన్ షూటు, గేమ్స్ ఇలాంటివి ఇష్టమనేది కామెంట్ చేయండి. నాకైతే బాల్స్ వేయటము ఇలాంటివైతే బాగా ఆడతాను. కాకపోతే ఏందంటే, ఆడతాను కానీ రింగ్స్ ఉంటాయి కదా! అలాంటివి ఆడతానండి. అదేందంటే ఇద్దరు, ముగ్గురు కలిసి సరదాగా ఆడుకోవటానికి ఉంటుంది. ఇదైతే మా అబ్బాయి ఎంజాయ్ చేశాడు. వాటిల్లో అయితే రెండిటిల్లో 2 గిఫ్ట్‌లయితే చక్కగా వచ్చినాయి. ఒకటేమో కుందేలొచ్చింది పింక్ కలరు. గన్ షూట్‌లో కుందేలొచ్చింది. ఇంకొక దాంట్లో మీరు చూసారు కదా! డక్ వచ్చేసిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా చాలా బావుంటాయండి. ఇక్కడైతే గనక ఇంకోటి ఫ్రితెల్‌లో ఉంటుంది. అది మా అబ్బాయికి చాలా ఇష్టమండి. లాస్ట్‌లో ఇంకా అది కూడా తీసేసుకున్నాము. ఇంక ఇంటికొచ్చేటప్పుడు అది తీసుకోపోతే ఎలా చెప్పండి? ఇష్టమైనవి కూడా తినాలి. ఊరికే ఎంజాయ్ చేసి రావడమే కదా! ఇది ఇయర్‌కి ఒక్కసారే వస్తుంది కాబట్టి వాటిని కూడా ఎంజాయ్ చేయాలి. కానీ నాకిక్కడ జెయింట్ వీల్ ఇష్టం ఉండదండి. ఇటలీలో జెయింట్ వీల్ అయితే నాకస్సలు నచ్చదు. అదేందంటే చిన్నగా మరీ ఏందో నడకలాగా ఉంటుంది. ఇదండి ఫ్రితెల్లి. చాలా బావుంటుంది. ఇదైతే €4 అండి. 4 యూరోస్, 5 యూరోస్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా! ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి. పొటాటో ఫ్రై ఉంటుంది. పొటాటో ఫ్రై చూసారు కదా! 330 కలిపి తీసుకుంటే చిన్న ప్యాకెట్ వస్తుంది. అదే షాప్‌కెళ్తే 2 కేజీస్ వస్తదండి. చక్కగా ఇంటిల్లపాది 3, 4 టైమ్స్ తినేసేయొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రితెల్లి. ఇదేంటంటే మధ్యలో చాక్లెట్ సాస్ ఉంటుంది కదా! నుటెల్లా అది పెట్టేసి ఇస్తారండి. ఇంక లాస్ట్‌లో ఇదొకటి తీసుకొనొచ్చేసాం. ఒకటే తీసుకున్నాం. నాకెందుకో తినాలని లేదు. "నువ్వు తీసుకో నేను తినను" అని చెప్పంటే తన వరకు తీసుకున్నామండి. తను తినేసారు. నాకేంటంటే ఒక్కటే నేను తినలేనండి. ఇద్దరం కలిసి తినాలి. ఇంక తను ఓన్‌గా ఒకటి తీసుకున్నాడు కదా! నాకెందుకో తినాలనుకోలేదు. అప్పుడే తినేసి వెళ్ళాం కాబట్టి హ్మ్. నేనైతే ఇంకొద్దన్నాను. ఇదండి ఈ వీడియో చూసారు కదా! ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. థాంక్ యూ.